తెలంగాణ అనే పదం తెలుగు లాంగ్వేజ్ నుంచే కాదు, మరొక వైనం నుంచి కూడా పుట్టిందని చెప్తారు. అదేంటంటే త్రిలింగాలు అని శివుడికి చెందిన 3 లింగాలు ఉన్నాయి. త్రిలింగాలు అని చెప్పి శివుడికి చెందిన త్రిలింగాలు అని చెప్పి శివుడికి చెందిన 3 లింగాలు ఉన్నాయి. వీటిని త్రిలింగాలు అంటారు. ఇవి కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరం, అలానే ద్రాక్షారామం, సీమలో శ్రీశైలం, నాట్ శ్రీకాళహస్తి, శ్రీశైలం. ఈ 3 రాచిన ఈ 3 ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశం. త్రిలింగాలు శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారామం కోస్టలాంధ్ర, దెన్ ఆల్సో కాళేశ్వరం తెలంగాణ. ఈ 3 మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగాలు. త్రిలింగ, త్రికలింగ, తెలంగాణ. తెలంగాణ అంటే భాషని, ఆణం అంటే ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అంటే భాషకు సంబంధించిన పదం, ఆణం అంటే ప్రాంతం, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం గనక తెలంగాణ అనే పదం వచ్చింది. ఈ తెలంగాణ పదం రావడానికి కారణాలు 3 రకాలై ఉన్నాయి. ఒక కారణమేమో త్రిలింగాల నుంచి వచ్చిందని, రెండవ కారణమేమో తెలుగు పదం నుంచి తెలంగాణ పరిణామ క్రమం ఏర్పడిందని, అలానే 3వ కారణమేమో తేలివాహన నది. ఇది అడిగారు. తేలివాహన నది, చిన్నలు బాగా గుర్తుపెట్టుకోవాలరా. తేలివాహన నది నుంచి తెలింగులు, తైలింగులు, త్రైలింగులు, తెలంగాణ అనే పదం, తెలుగు భాష మాట్లాడే ప్రజల భాష అయిన తెలుగు అనే పదం పరిణామ క్రమం చెందిందని చెప్తారు. తేలివాహన నది అనగా ప్రాచీన తెలంగాణలో ఏ నది అని అడిగారు. గోదావరి నది. మీరు ఆన్సర్ చేయండి. అకార్డింగ్ టు టాలమీ ఏ గైడ్ టు జియోగ్రఫీ, అకార్డింగ్ టు పరబ్రహ్మ శాస్త్రి గారి రచనలు, అకార్డింగ్ టు టాలమీ హీ వ్రోట్ ఏ గైడ్ టు జియోగ్రఫీ అండ్ ఆల్సో పరబ్రహ్మ శాస్త్రి గారి గొప్ప రచనలు తెలుగు చరిత్ర మీద. వీటి ఆధారంగా తేలివాహన నది ఒడ్డున వన్స్ అపాన్ ఏ టైం నివసించారు కాబట్టి తెలుగులు అయ్యారు. దాని పరిణామ క్రమంలో తెలంగాణ అనే పదం పరిణామ క్రమం చెందింది. తెలంగాణ అని అంటేనేమో భాషని, ఆణం అంటే ప్రాంతం అని దయచేసి మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా.